మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఒక లేఖ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అనంత్ పేరిట ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ కూడా విడుదలైనట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత టైం ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు అలాగే హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టులకు వరుస షాకులు తగ్గుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఆధారంగా ఇంకా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లొంగిపోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ మేరకు సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటూ ఆ పార్టీ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదలైనట్టుగా తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత టైం కూడా ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. మొత్తం మీద మావోయిస్టులు ఇక రాజీకి వస్తున్నారు. పూర్తి స్థాయిలో లొంగుబాటుకే శరణ్యమంటున్నారు. తమకు టైం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని శరణు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో ఉన్న లేఖ అది, అనంత్ పేరుతో రిలీజ్ అయిన లేఖ అది హిందీలో ఉంది. ఈ లేఖ సారాంశం ఏంటంటే జనవరి 1 వరకు తమకు టైం ఇవ్వండి, జనవరి 1లోగా ఆయుధాలు వదిలేసి జనవరి 1 నుంచి ఆయుధాలు వదిలేసి ఇంకా క్యాడర్ అంతా లొంగిపోతామంటూ ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ వచ్చినట్టుగా తెలుస్తోంది. తమకు కొంత టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం. అగ్రనేతలు మల్లోజుల ఆసన్న లొంగుబాటు అలాగే మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల పంథా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇక తమకు జనాల్లో కలవడమే ప్రత్యామ్నాయ మార్గంగా ఆలోచిస్తున్నారు. లేదంటే ఎన్కౌంటర్, లేదంటే పూర్తి స్థాయిలో అణచివేత ఉంటుందనే భావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో కనీసం లొంగుబాటుకు గురై ప్రాణాలు కాపాడుకొని ఆయుధాలు వదిలేసి సిద్ధాంతాన్ని అయితే కంటిన్యూ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆ మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులై ఆయా దళాల్లో చేరి నక్సల్స్గా మారి తర్వాత రూపాంతరం చెందిన మావోయిస్టులుగా ప్రస్తుతం అడవుల్లో చలామణవుతున్న అన్నలు ఇక లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మావోయిస్టు పార్టీని పూర్తిగా రూపుమాపుతామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మార్చి 31, 2026 డెడ్ లైన్గా పెట్టారు. ఈ డెడ్ లైన్ లోపల అయితే లొంగిపోండి, లేదంటే పూర్తిగా హతమారుస్తాం, ఎలిమినేట్ చేస్తాం, నిర్మూలిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు ఇస్తుంది, సీరియస్ వార్నింగ్స్ ఇస్తుంది. దీంతో మావోయిస్టులకు ఇక వేరే దారి దిక్కు లేకుండా పోతోంది. వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టులంతా హతమవడం, అగ్రనేతలంతా కూడా తమ టీములతో వందలాది సంఖ్యలో లొంగుబాట్లకు గురవడం, ప్రభుత్వం కూడా పునరావాస ప్యాకేజీలు కల్పిస్తామని వాళ్ళని ఆకర్షించడం, అంతేకాదు ఆయా ఆదివాసీ గ్రామాల్లో ఎక్కడికక్కడ రిహాబిలిటేషన్ ప్యాకేజీలు కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు, ఇస్తున్నారు కూడా లొంగిపోయిన వాళ్ళకి. దీంతో ఇవన్నీ చూసిన మావోయిస్టులు అడవులను వదిలి తాము కూడా జనాల్లో కలిసి తమ బతికేదో తాము బతుకుతామన్నట్టుగా ప్రస్తుతం కొంతమంది నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయుధాలు వదిలినంత మాత్రాన సిద్ధాంతాన్ని మాత్రం వదలం, ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, పోరాడతామని కూడా కొంతమంది భావిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా లొంగిపోయిన నక్సలైట్ కూడా కొంతమంది అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బట్ ఆయుధాలు మాత్రం వదులుతున్నారు, హింసను వదులుతున్నారు. ఇది మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామంగా ప్రభుత్వం కూడా చెప్తోంది. మొత్తం మీద మావోయిస్టులు లొంగిబాటుకు గురవుతే కనుక ప్రభుత్వం కూడా అన్ని విధాలు సహకరిస్తామంటుంది. వాళ్ళకు ప్రకటించిన రివార్డులు పునరావాసాన్ని కూడా అందిస్తామని చెప్తుంది. దీంతో ప్రస్తుతం మావోయిస్టుల వ్యవహారం అయితే కొత్త మలుపు తీసుకుంటుంది. ఇక ఇదొక సంచలన అప్డేట్ అని చెప్పాలి. మావోయిస్టులు పూర్తి స్థాయిలో తమంతగా తాము లొంగిపోతామంటూ చేస్తున్న ప్రకటనతో ఒకసారిగా ఆసక్తి రేగుతోంది. ఇక మావోయిస్టులు పూర్తిగా కాంప్రమైజ్ అవుతున్నారా, మావోయిస్టులు పూర్తిగా శరణుజొచ్చుతున్నారా ప్రభుత్వాన్ని, వేరే దిక్కు దారి లేక గత్యంతర లేక మావోయిస్టులు లొంగిపోతున్నారా? ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అవునని అనిపిస్తుంది. నాలుగు వైపులా ఒత్తిడి, పూర్తిగా ఎక్కడ చూసినా ఆంక్షలు, అడవుల్లో జల్లెడ పడుతున్న సాయుధ బలగాలు, వరుస ఎన్కౌంటర్లు, ఇవన్నీ చూసి మావోయిస్టులకు ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇక తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా లొంగిపోవాల్సిందేననే నిర్ణయానికి కూడా మావోయిస్టులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతామని లేఖలు కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఎంసీసీ ప్రతినిధి
అనంత్ పేరిట ఒక లేఖ కూడా ప్రస్తుతం విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ లేఖను మళ్ళీ చూద్దాం. హిందీలో ఆ లేఖ విడుదల చేశారు మావోయిస్టు ప్రతినిధి అనంత్ పేరుతో వచ్చింది లేఖ. ఎంసీసీ జోన్ ప్రతినిధిగా చెప్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత టైం ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అగ్రనేతలు చాలామంది లొంగిపోయారు. మల్లోజులు కావచ్చు, ఆశన కావచ్చు, అలాగే చాలామంది ఇప్పటికే ఎన్కౌంటర్ చేయబడ్డారు. చాలామంది వందల సంఖ్యలో ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. కర్రగుట్ల ఆపరేషన్ తర్వాత ఇదిగో ఇదే ఆ లెటర్. మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో రిలీజ్ అయిన లేఖ ఇది. సో ప్రస్తుతం ఈ లేఖ వైరల్ అవుతోంది. ఈ లేఖలో హిందీలో చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా రాశారు. ఈ మొత్తం లేఖ సారాంశం ఏంటంటే, మేము లొంగిపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, ఆయుధాలను వదిలేసి మేము కూడా జనాల్లో కలిసిపోతామంటూ, జనజీవన స్రవంతులు కలిసిపోతామంటూ మావోయిస్టులు చెప్తున్న లేఖ. ఖచ్చితంగా ప్రభుత్వం స్వాగతించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వానికి కూడా కావాల్సింది ఇదే. దేశంలో పెరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్ని తగ్గించే పనిలో భాగంగా కంప్లీట్గా మావోయిస్టులు ఎలిమినేట్ చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ చర్యలతో మావోయిస్టు కనుక లొంగిపోతే వారికి స్వాగతించి వారికి పునరావాసం కల్పించి సరైన గౌరవం దక్కేలా చేస్తామంటే ప్రభుత్వం కూడా హామీ ఇస్తుంది. దీంతో మావోయిస్టులు ప్రస్తుతం పునరాలోచనలో పడ్డారు. ఎందుకంటే కొనసాగితే అడవుల్లో ఉంటే కనుక ఎన్కౌంటర్లు తప్పవు, నిర్బంధం తప్పదనే ఆలోచనలకు వచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇది మరింత పెరిగింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ మొత్తం అంశాలు కూడా తేటతల్లమవుతున్నాయి. ఎందుకంటే కనీసం జనజీవన స్రవంతిలో కలిసి ఆ రకంగానైనా ప్రజా సమస్యలపై పోరాడదాం, ఇక హింసను నమ్ముకుంటే వేరే దారి దిక్కు లేదు, ఖచ్చితంగా ఎలిమినేట్ చేయబడతాం అని చెప్పేసి మావోయిస్టులు భావిస్తున్నట్టుగా సమాచారం. మా సీనియర్ కొలీగ్ సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, మావోయిస్టులకు ఈ నిర్బంధాల మధ్య, ఎన్కౌంటర్ల మధ్య, అలాగే ఈ కూమింగ్ ఆపరేషన్ల మధ్య మావోయిస్టులు ఇక అడవుల్లో మనుగడ సాగించలేకపోతున్నారా? ప్రభుత్వాన్ని శరణుజొచ్చి లొంగిపోవడమే వాళ్ళ ముందున్న ఆప్షనా? ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్? మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఎన్కౌంటర్ లో అర్థం కావడం, కొంతమంది లొంగిపోవడంతోనే ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఇక ఆపరేషన్ పగార్ అనేది మార్చి 2026కు టార్గెట్ పెట్టుకొని కేంద్ర బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. అణువు కూడా పూర్తిగా ఆ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా అక్కడ జల్లెడ పడుతుండడంతో ఇక మావోయిస్టులకి వేరే మార్గం కనిపించట్లేదు. ఖచ్చితంగా జనజీవ స్రవంతిలోకి పూర్తిగా అందరం లొంగిపోవాలని చెప్పేసి కీలక ప్రకటన అని చెప్పొచ్చు. ఎందుకంటే జనవరి 1న వాయిదాలు వదిలి అంతా కలిసి లొంగిపోతామని చెప్పేసి కూడా ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ రావడం జరిగింది. మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలిసేందుకు తమకు సమయం కోరింది, వాళ్ళు కోరారు గతంలోనే. దానికి సంబంధించి కూడా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు తర్వాత హిడ్మాని కూడా ఎన్కౌంటర్ చేసిన పోలీసులు కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి జనజీవ స్రవంతిలో కలిసిపోతామని చెప్పేసి కూడా మావోయిస్టులు చాలా మంది ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో లొంగిపోతూ ఉన్నారు. ఇక కేంద్రం కూడా డెడ్ లైన్ పెట్టింది. చాలా మంది ఎవరైనా లొంగిపోవాలనుకుంటే వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా ప్రకటన జారీ చేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రకటనలతో ఇక మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలా మంది లొంగిపోయే అవకాశం ఉంది. మొన్న తెలంగాణలో కూడా కీలక నేతలతో పాటు 37 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. గతంలో కూడా అంటే దాదాపు 400లకు పైగా ఈ సంవత్సరంలో మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారు. అయితే ఇక ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇటు మహారాష్ట్రలో కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. కేంద్రం ఆపరేషన్ కగార్ ఖచ్చితంగా పూర్తి చేస్తాము, మావోయిస్టులు అనే వాళ్ళు ఉండకుండా అంతం చేస్తామని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇక అడవుల్లో ఉండి తమ పోరాటం సాగించలేని పరిస్థితి మావోయిస్టులకు ఏర్పడింది. గతంలో పరిణామాలు వేరుండేవి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. గతంలో అడవులలో గిరిజనులు సహకరించేవారు, కానీ ఇప్పుడు గిరిజనులు కూడా మావోయిస్టులకి సహకరించకపోవడంతోనే ఇక ఖచ్చితంగా వాళ్ళు జనజీవ స్రవంతిలోకి వచ్చి లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే మిగతా వారందరూ కూడా లొంగిపోవాలని కేంద్రానికి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ లెటర్ లో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కూడా కావచ్చు ఈ లొంగిపోవడానికి కారణం. ఇక అడవుల్లో ఉండి చనిపోవడం కంటే జనజీవ స్రవంతిలో కలిసి జనాలతో కలిసి పోరాటం చేయొచ్చు అని చెప్పేసి కూడా భావించి చాలా మంది మావోయిస్టులు
లొంగిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ ఏది జరగట్లేదు కాబట్టి ఉన్న వాళ్ళంతా కూడా జనజీవ సవంతిలోకి వచ్చి లొంగిపోవాలని కూడా అనుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు జనవరి 1న అందరము ఆయుధాలు వదిలి జనజీవ సవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈ లేఖలో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ సంబంధించిన పార్టీ ఇక భారతదేశంలో ఉండే అవకాశమే కనిపించట్లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఇడ్మా ఎన్కౌంటర్ అనేది చాలా కీలకమైన. ఇడ్మా అంటే మావోయిస్ట్ పార్టీకే గలపట్టి చాలా కీలకమైనటువంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఎంతో మందిని పోలీసులని టార్గెట్ గా చేసి ఎన్కౌంటర్ చేయడం కావచ్చు, ఏదైతే కాల్పులు జరపడం కావచ్చు, బాంబ్ బ్లాస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇడ్మా కీలక ఆపరేషన్ లో పాల్గొన్నాడు. అలాంటి ఇడ్మాని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎదురుకాల్పుల్లో అతను చనిపోయాడు, అతని భార్య కూడా చనిపోయింది, అతనితో పాటు మరికొంతమంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అనేది ఇంకా అడవుల్లో ఉండి పోరాటం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. కాబట్టి ఖచ్చితంగా జనజీవ సవంతిలో కలవాలనే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. కాబట్టి ఇక అడవుల్లో ఉండి పోరాటం చేయలేము అని చెప్పేసి కూడా నిర్ణయించుకొని ఇక జనజీవ సవంతిలోకి కలిసేందుకు మావోయిస్టులు అంతా కూడా వస్తున్నట్టు తెలిసింది. ఇక కొంతమంది అనారోగ్య పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అడవుల్లో సరైన వైద్యం ఉండదు, అనారోగ్యాలతో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి లాస్ట్ జీవితమైన కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచించి ఆ విధంగా బయటకు వస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వాలు కూడా వచ్చే వారికి వారిపై ఉన్నటువంటి రివార్డులను అందిస్తున్నారు. ఒక్కొక్కరికి 25 లక్షలు 50 లక్షలు ఇలా, అంటే వాళ్ళ క్యాడర్ బట్టి ఎంతైతే రివార్డు ఉంటుందో ఆ రివార్డు అంతా కూడా ఈ లేఖ చాలా సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అందరము కలిసి మేము జనవరి 1న లొంగిపోతామని చెప్పేసి కూడా ఏదైతే ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఈ లేఖ రిలీజ్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ మావోయిస్ట్ పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, అసలు నిజంగానే అందరూ వచ్చి జనవరి 1కి లొంగిపోతారా లేదా అనేది జనవరిలోనే తెలిసే అవకాశం ఉంది. రైట్. సురేష్, ఇక మావోయిస్టులకు వేరే దారి లేదు అనే సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. ఎందుకంటే ఈ నిర్బంధాల మధ్య అడవుల్లో కొనసాగే ఛాన్స్ లేదు. ఆరోగ్య కారణాల రీత్యా, కుటుంబ సభ్యుల అప్పీల్ దృష్ట్యా, లేదా ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, కూంబింగ్లు, తర్వాత ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, రీహాబిలిటేషన్ ప్యాకేజీలు, ఒకటి కాదు రెండు కాదు, ఎట్టి పరిస్థితులు ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. కాలం కూడా మారింది. సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నా కూడా ఎక్కడ ఏది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వట్లేదు. బట్ హింసనైతే వదిలేస్తే సిద్ధాంతాన్ని తర్వాత ఆచరణలో పెట్టవచ్చు అని కొంతమంది కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనం చాలామంది లొంగిపోయిన వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఆయుధాలను వదిలేం కానీ మేము పోరాటాలు చేస్తాం ప్రజల సమస్యల కోసం అని. దీన్ని ఎవరైనా స్వాగతిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక వీళ్ళకు వేరే ఆప్షన్ లేదనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఆ లెటరు ఏదైతే ఉందో, ఈ లెటరు దీని విశ్వసనీయత ఎంత? ఇది నిజంగా మావోయిస్ట్ నుంచి వచ్చిన లేఖేనా? ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని ఫేక్ కూడా వస్తున్నాయి. దీన్ని నమ్మొచ్చా? ఈ లెటర్ నిజమేనా? జోన్ ప్రతినిధి అనంత్ పేరిట నేత వచ్చింది కాబట్టి ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లేఖగానే భావించారు. ఎందుకంటే ప్రతిసారి మావోయిస్టులు ఇదే లెటర్ ప్యాడ్ మీద ఇలానే పంపిస్తుంటారు, కానీ దీన్ని వ్యతిరేకించింది ఎవరు లేరు. కొన్ని సందర్భాల్లో ఫేక్ లెటర్లు వచ్చాయి, కానీ ఇది మావోయిస్ట్ సంబంధించిన పార్టీ నుంచి, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండ్ మావోయిస్ట్ అని చెప్పేసి లెటర్ ప్యాడ్ మీద నిన్న డేట్ లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే మావోయిస్టులు కూడా లొంగిపోవాలనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టడం, ప్రభుత్వం కూడా మీకు నచ్చినగా రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసుల ద్వారా కావచ్చు, జర్నలిస్టుల ద్వారా కావచ్చు, ఎవరైనా సరే వారి ద్వారా మీరు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోతే వారికి సంబంధించిన రక్షణ కావచ్చు, వారికి ఉపాధి కావచ్చు, అవన్నీ మేము కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విజ్ఞప్తులు చేయడం, అదే విధంగా ఆపరేషన్ కంగార్ అనేది మావోయిస్టు పార్టీ పైన తీవ్ర ప్రభావమే చూపించడానికి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా కీలకమైనటువంటి నాయకులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మనం కర్రగుట్టల్లో చూడొచ్చు, వరంగల్ కి దగ్గర ఉన్నటువంటి కర్రగుట్టల్లో కూడా కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు అన్ని కూడా మోహరించి కర్రగుట్టలను స్వాధీనం చేసుకున్నారు. కర్రగుట్టలు అనేది ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతము, దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ పోలీసులు గతంలో చేరుకోలేని పరిస్థితి ఉండేది, కానీ కేంద్ర బలగాలు హెలికాప్టర్ల ద్వారా కూడా చేరుకోలేని అడవుల దగ్గరికి బలగాలను చేర్చి మావోయిస్టులని ఏరివేత కొనసాగుతుంది. కాబట్టి మార్చి వరకు టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మార్చి లోపు భారతదేశంలో మావోయిస్టుల పార్టీ ఉండదు, అంతం చేస్తామని చెప్పేసి కూడా అనేక సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మావోయిస్టులంతా కూడా మేము జనవరి 1న లొంగిపోతామని చెప్పేసి ఏదైతే లెటర్ వచ్చిందో, ఖచ్చితంగా ఈ లెటర్ ని ఖచ్చితంగా విశ్వసించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా
ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అడవుల్లో వెపన్ పట్టుకొని పోరాటం చేసే పరిస్థితులు లేవు. రకరకాలుగా పోరాటం చేయొచ్చు, ప్రజల్లో కలిసి టెక్నాలజీ వచ్చింది. అడవుల్లో గతంలో వెనుకబాటుతనం ఉంటుండే కాబట్టి అడవులకు వెళ్లి పోరాటం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ మారిన కాలంతో అనుగుణంగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి పనిచేసిన వారు కూడా పనిచేయాలని చెప్పేసి లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాట్లాడిన సందర్భంలో మనం చూసాం. ఎందుకంటే ప్రజల్లో కలిసి ప్రజలతో పోరాటం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తామని చెప్పేసి కూడా చాలా మంది లొంగిపోయిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ లెటర్ సంచలనమే అనుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మొత్తం మావోయిస్ట్ సంబంధించిన కేంద్రాలకు సంబంధించి చాలా మంది కూడా మేము లొంగిపోతాం, జనవరి 1 వరకు సమయం ఇవ్వండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న లేఖ రాసిరు. కాబట్టి ఈ లేఖకు సంబంధించి చాలా కీలకంగా ఉండబోతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా లొంగిపోతే ఇక మావోయిస్ట్ పార్టీ అంతమయ్యే అవకాశమే కనబడుతుంది. ఖచ్చితంగా మార్చి టార్గెట్ గా పెట్టుకొని ఇటు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. కాబట్టి ఇక అక్కడ ఉండే పరిస్థితుల్లో కేంద్ర బలగాలు అలుగుడుని చుట్టుముట్టేశాయి. ఇక అక్కడ ఉండి పోరాటం చేసే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చి ఈ లేఖ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి లేఖ చూస్తున్నాం, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు, ప్రెస్ విజ్ఞప్తి అంటూ ఆ లేఖ స్టార్ట్ చేశారు. 27 నవంబర్ 2026 ఆ లేఖ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రతి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర రాజ్య శ్రీ విష్ణుదేవ్ సాయి విజయ్ శర్మ ముఖ్యమంత్రి గృహమంత్రి ఛత్తీస్గఢ్ రాజ్య శ్రీ మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ రాజ్య ముగ్గురు ముఖ్యమంత్రులు కోట్ చేశారు. మై అనంత్ భారత్ కి కమ్యూనిస్ట్ పార్టీ మాओवादी की महाराष्ट्र मध्य प्रदेश छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी एमएमसी के प्रवक्ता के तौर पर आप तीनों राज्यों के मुख्यमंत्रियों को एक और निवेदन पत्र जारी कर रहा हूं अंटू लेकर स्टार्ट చేశారు. हम एमएमसी के तमाम साथी 1 जनवरी 2026 को हम लोग सशस्त्र संघर्ष को अस्थायी रूप में विराम देकर हथियार त्याग कर सरकार के पुनर्वास को स्वीकार करते हुए समाज की ముఖ్య ధారా మే షామిల్ హో జాయేగి. ఎస్, దీని సారాంశం ఏంటంటే మేము అస్త్ర సన్యాసం చేస్తాము, ఆయుధాలని వదిలిపెడతాము, జనవరి 1వ తారీఖున జనజీవన స్రవంతిలో కలుస్తామంటున్నారు. బిగ్ బ్రేకింగ్ ఇది. మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనాల్లో కలవబోతున్నారు. 3 రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల మావోయిస్టులు అంతా కలిసి మేము లొంగిపోతాము, మేము శరణ చూస్తున్నాము, మమ్మల్ని జనజీవన స్రవంతిలో కలుస్తున్నాము, మీరు మా లొంగుబాటును ఆమోదించండి, స్వీకరించండి అంటూ మావోయిస్టులు అనంత్ పేరుతో రాసిన లేఖ అది. హిందీలో ఆ లేఖ రాశారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ లేఖ రాశారు. ఇందాక మీకు ఆ లేఖ చదివించి వినిపిస్తున్నాను. ముఖ్యంగా ఈ లేఖ ద్వారా మళ్ళీ ఒకసారి చదువుతాను. हथियार त्याग कर सरकार के पुनर्वास को स्वीकार करते हुए समाज की मुख्य धारा में शामिल हो जाएगी. హత్యార్ వదిలి అంటే ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తామంటూ అప్పీల్ చేస్తున్నారు. ఇది ఈ లేఖ సారాంశం. ఇక మీరిచ్చే పునరావాసాన్ని, రీహాబిలిటేషన్ మేము స్వీకరిస్తాము, మేము జనంలో కలిసి మంచిగా బతుకుతామంటూ ఈ లేఖ సారాంశం. ఇది మావోయిస్టుల పరిస్థితి. ప్రస్తుతం మావోయిస్టులు దేశవ్యాప్తంగా నిర్బంధం పెరుగుతుంది. ఇక లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు, వేరే ఆప్షన్ లేదు. మార్చి 31 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతమొందిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా మావోయిస్టులో లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వరుస ఎన్కౌంటర్లు, వరుసగా అగ్రనాయకత్వం లొంగుబాటుతో ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ లేఖ మీకు ఇప్పటిదాకా లేఖ సారాంశం కూడా చదివి వినిపిస్తాను. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తి స్థాయిలో మార్పు వచ్చినట్టుగా కనపడుతుంది. వెరీ క్లియర్. హిడ్మాను ఎలిమినేట్ చేసిన తర్వాత మావోయిస్టులు వరుసగా ఇంకా ఒత్తిడి పెరుగుతుంది, భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతుంది. అనవసరంగా అడవుల్లో ఉండడం లేదా సాధించింది ఏం లేదు, ఇంకా హింసను వదలండి. అలాగే ఉన్నా కూడా 26 తర్వాత పెద్ద ఎత్తున ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అణచివేత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లొంగిపోవాల్సిందంటూ ఆయా కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల మేరకు మావోయిస్టులు ఇక లొంగుబాటు నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. మొత్తం మీద అనంత్ పేరిట రిలీజ్ చేసిన లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది.